మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నా పేరు సురేష్. నేను రామగుండం నుంచి మన గోల్డ్బెట్ ఏరియా నుంచి వచ్చాను. ఓకేనా. ఇందులో ఇప్పుడు ఈరోజు ఇక్కడికి రావడం, ప్రజా దర్బార్కి రావడం చాలా సంతోషం ఉందన్న. ఎందుకంటే అది ఒక సాధారణ పౌరుడు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవడం అనేది అది ఎంతో గొప్ప విషయం. అది సో దీనికి మన నూతనంగా ఎన్నికైనటువంటి సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్న. అలాగే నా సమస్య ఏంటంటే సింగరేణి విషయంలో కారుణ్య నియామకాల డిపెండ్ అభ్యర్థుల యొక్క వయోపరిమితి 35 to 40 పెంచుతామని అప్పుడు క్రితం గవర్నమెంట్ ఒప్పుకుంది. కానీ దాన్ని వాళ్ళు అప్పటి నుంచి పెండింగ్లో పెడుతున్నారు. ఆ పెండింగ్లో పెట్టడం వల్ల ఇప్పుడు దగ్గరగా నాకు ఒక 3 years దాకా మొత్తం ఏంటంటే జాబ్ ఎక్కకుండా అనే పరిస్థితి అలా వచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు అప్పుడు ఒక 7-8 నెలలు మెడికల్ బోర్డు జరగలేదు మనకి. ఓకే. జరగకపోయినప్పుడు అప్పుడు ఏంది అది కరోనా పీరియడ్ కాబట్టి సో అప్పుడు ఆ మూమెంట్లోనైనా కానీ ఒక సర్క్యులర్ జారీ చేస్తే బాగుండు గవర్నమెంట్ ఏంగా తీసుకోండి అనే విషయంలో. అది పేపర్ ప్రకటనలకే మాత్రం ఇచ్చి తీసుకోండి అని అంటే నేను ఆ పేపర్ ప్రకటనలు పట్టుకొని పోయి కూడా మా జియో ఆఫీసు అక్కడ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏమన్నాడు అంటే లేదు మాకు అక్కడ నుంచి సర్క్యులర్ వస్తేనే మేము తీసుకుంటాము లేదని అలా కాలయాపన చేసి 3 years దాకా వస్తుంది కావచ్చు అనే విషయంలో నేనున్నాను. అదే మన పదవి విరమణ పొందిన వాళ్ళ వయస్సు 61 సంవత్సరాలు పెంచినప్పుడు మరి ఎక్కే వాళ్ళ వయస్సు 35 నుంచి 40 దాకా పెంచుతుంది. అందులో తప్పు లేదు కదా. సో అది అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా, అది ఇంకా రావట్లేదు. సో ఇక నేను ఆ విషయంలో ఎందుకైనా మంచిదే అనుకుని ప్రజా దర్బార్ ఈరోజు ఉండడం వల్ల సో నా యొక్క సమస్యను చెప్పుకోవడానికి వయో పరిమితిని తప్పకుండా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మనకు అవకాశం ఇస్తుంది. మరి ముఖ్యమంత్రి గారిని కలిసారా? మరి 35 నుంచి 40 సంవత్సరాల వరకు పెంచాలని ముఖ్యమంత్రి గారినా? ముఖ్యమంత్రి గారు నేను కొంచెం లేటుగా ట్రాఫిక్లో వరకున్నాను. చేయడం వల్ల నేను కలవలేకపోయాను. ఓకే. కానీ రిసీవ్మెంట్ మాత్రం బాగుంది. అక్కడ అందరినీ మంచిగా లోపల కూర్చోబెట్టి చైర్స్లో కూర్చోబెట్టి ఒక లైన్ బై లైన్ ఒక క్రమ పద్ధతిలో తీసుకుని వెళ్ళి మా యొక్క అప్లికేషన్స్ వాళ్ళు స్వీకరించారు. స్వీకరించి ఒక మంచి రిసీవ్మెంట్ చేస్తున్నారు. మీకు మరి కొద్ది రోజుల్లోనే మీకు సమస్య గురించి చెప్తామని వాళ్ళు మాకు ప్రకటించారు సంబంధిత అధికారులు అక్కడ. ఇది నా యొక్క సమస్య.